రమ్య అనే యువతి తన భర్త సురేష్తో పెళ్ళై 3 సంవత్సరాలు అయ్యింది. మొదట్లో వారి జీవితంలో ప్రేమ, నవ్వులు, కలలతో నిండిపోయి ఉండేది. కానీ కొద్ది రోజులకే సురేష్లో ఒక మార్పు వచ్చింది. అతడు ఉద్యోగంలో ప్రమోషన్ రావడంతో, పాత డబ్బు ఎక్కువగా రావడం మొదలైన తర్వాత అతని ప్రవర్తనలో పొగరు, అహంకారం, అవమానం అనే 3 పదాల స్థానం సంపాదించాయి. రమ్య ఎంత మృదువుగా మాట్లాడినా అతడు దానికి ప్రీతిగా, కోపంతో మాట్లాడేవాడు. ఇంటి పనులు సరిగ్గా చెయ్యలేవు, నీ వల్ల నా ప్రెస్టేజ్ పోతుంది అని చెప్పేవాడు. స్నేహితుల ముందు ఆమెను అవమానించేవాడు. ఆమె కంటతడి అరికట్టుకునేది, కానీ ఎప్పుడూ ఎదురుమాట అనేది కాదు. ఒకరోజు రమ్య తల్లిదండ్రులు వచ్చినప్పుడు సురేష్ వారిని నిర్లక్ష్యంగా చూసి, మాకు సమయం లేదు, తర్వాత రండి అని చెప్పాడు. అది రమ్య మనసును బాగా నొప్పించింది. ఆ రాత్రి ఆమె తన గదిలో చాలాసేపు ఆలోచించింది. ఈ అహంకారం అంతం చేయకపోతే ఈ ఇల్లు కూడా కాకుండా నరకమవుతుంది అనే నిర్ణయానికి వచ్చింది. తరువాతి రోజు రమ్య కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇక మౌనం కాదు, చర్య మాత్రమే తీసుకోవాలి అని అనుకున్నది. ఆమె తన పాత ప్రతిభను మళ్ళీ తెచ్చుకుంది. పెళ్లికి ముందు ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్. ఆమె మళ్ళీ ఆ పనిని మొదలుపెట్టింది. చిన్నగా ఆన్లైన్లో దుస్తులు డిజైన్ చేసి అమ్మడం మొదలుపెట్టింది. మొదట సురేష్ ఎగతాళి చేశాడు. నీకు వీటితో ఏమి దొరుకుతుంది? నా జీవితానికి దగ్గర పడతాయా అని. కానీ రమ్య మౌనంగా తన పని చేస్తూ పోయింది. ఆమె డిజైన్స్కి మంచి స్పందన వచ్చింది. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి, ఆదాయం కూడా పెరిగింది. ఒక నెలకు రమ్య సంపాదన సురేష్ కంటే ఎక్కువైంది. అప్పుడు సురేష్ ఆశ్చర్యపోయాడు. కానీ రమ్య ఏ అహంకారము చూపలేదు, కేవలం తలెత్తి నవ్వింది. ఒకరోజు సురేష్ ఆఫీస్లో తగువుతో ఉద్యోగం కోల్పోయాడు. ఆ సమయంలో రమ్య అతనికి మద్దతుగా నిలబడి, డబ్బు కాదు, మనసే ఇల్లును నిలబెట్టేది అని చెప్పింది. ఆ మాట సురేష్ హృదయాన్ని తాకింది. అతని అహంకారం కరిగిపోయింది. క్షమించు రమ్య, నీ విలువను నేను ఆలస్యంగా అర్థం చేసుకున్నా అని చెప్పాడు. ఆమె మృదువుగా నవ్వుతూ, జీవితం మనకు పాఠాలు నేర్పుతుంది, కానీ వాటిని అర్థం చేసుకోవడమే మన విజయం అని చెప్పింది. అలా ఒకప్పుడు అహంకారంతో దెబ్బతిన్న ఇల్లు ప్రేమతో తిరిగి వెలిగిపోయింది. రమ్య చూపించింది పొగరుకి సమాధానం, ప్రతీకారం కాదు, అది సాధన. అహంకారంతో కాకుండా మన విలువను మనం కృషితో నిరూపించాలి. ప్రేమను గెలిపించేది కోపం కాదు, సహనం, జ్ఞానం, ధైర్యం. కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే, నా ఛానల్కు ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి.
మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.